యెస్. వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్‌లో 14,00,000 కోట్ల అప్పుభారం. ఈ 14,00,000 కోట్ల అప్పుభారాన్ని ఏ విధంగా గవర్నమెంట్ తీర్చబోతుంది? ఈ ఆర్టికల్ నిన్న వచ్చిన ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అభివృద్ధి లేదు. ఫస్ట్ ఆ రాష్ట్రానికి రాజధాని ఉంటే ఆటోమేటిక్‌గా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు సంపద సృష్టించే స్థితిలో అయితే ఆంధ్రప్రదేశ్ లేదు. అలాంటప్పుడు ఈ అప్పు భారాన్ని ఏ విధంగా తీర్చబోతుంది? రానున్న 5 సంవత్సరాలలో ఈ 14,00,000 కోట్ల అప్పు భారం అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి రంగం మీద ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి వ్యక్తి మీద అయితే అప్పు భారం పడబోతుంది. ఇంకా సంపద సృష్టించుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఆకలి చావులైతే తప్పకపోవచ్చని నిపుణులు చాలా పెద్ద మందైతే సజెషన్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఆలోచించండి. మీరు బూతులు తిట్టుకోవడం మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడండి. ఎక్కడ నుంచి సంపద సృష్టించొచ్చు? ఎక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు? ఏ విధంగా మనము ఇంకా సంపదను క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్‌ని అప్పుల బారిన తప్పించొచ్చు అని ఆలోచించండి. అంతే తప్ప మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మీడియాలో ప్రెస్ మీట్‌లు పెట్టి తిట్టుకోవడము, బూతులు తిట్టడము, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం మానేసి ఈ విషయం గురించి ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలన్నీ ఒక తాటికి పైకి రండి. లేకపోతే మాత్రం 14,00,000 కోట్ల అప్పు భారం నువ్వంటే నువ్వు ఒకరి తప్పును ఒకరు తోసేసుకొని ఆ భారాన్ని తీసుకొచ్చి ప్రజల మీద వేసేసి ప్రజల అసలే అంతంత మాత్రాన ఆర్థిక పరిస్థితిని వాళ్ళు స్కూల్లో అంటే పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక పెరిగిన ధరలని తట్టుకోలేక ఇప్పుడే సామాన్యుడైతే చాలా దారుణ పరిస్థితిలో జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈ అప్పు భారాన్ని పెంచి ఈ 14,00,000 దాదాపు 20,00,000 అప్పు భారం పెంచేసి ఇంకా సామాన్యుడి నడ్డి విరగొట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది అభివృద్ధి గురించి ఆలోచించండి. అభివృద్ధి అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పెళ్ళిళ్ళని తిట్టుకోవడం కాదు. ఏ విధంగా సంపద సృష్టించాలి? ఏ విధంగా పెట్టుబడులను రాబట్టాలి? ఏ విధంగా ఐటీ కంపెనీలు రాబట్టాలి? ఏ విధంగా ఒక సామాన్యుని ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి? ఎప్పుడు ఈ ఆర్థిక భారం నుంచి బయటపడాలి? ఈ విషయాల గురించి డిబేట్ పెట్టుకోండి. నిపుణుల సహాయం తీసుకోండి. లేకపోతే ఏ పార్టీ అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పొలిటికల్ లీడర్, పొలిటికల్ పార్టీ అందరూ ఆలోచించండి. లేకపోతే మాత్రం ఒక శ్రీలంకలా మారే పరిస్థితి అయితే రాబోతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే శ్రీలంక పరిస్థితి ఎదుర్కోబోయే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు. శ్రీలంకలో కూడా ఈ విధంగానే ఉంది. అక్కడ కూడా ఒక పొలిటికల్ పార్టీ ముందు చూపు లేకుండా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆ దేశ ఆర్థిక పరిస్థితి మొత్తం కుంటుపడిపోయింది. ద్రవ్యోల్బణం అంటే బయట తీసుకొచ్చిన అప్పులకి వాళ్ళ దగ్గర ఉన్న రెవెన్యూకి సరిపడిపోలేక మొత్తం అప్పులతో కూరుకుపోయి దాదాపు కనీసం పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇంకా తిండి విషయం పక్కన పెట్టేస్తే జనాలకి పెట్రోల్ ఇవ్వలేదు, తిండిని కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇంకా జనాలు అక్కడ అంటే వాళ్ళ పంట పొలాలతోటి డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ పరిస్థితి అంత దారుణంగా ఉంది. అంటే వాళ్ళకు రెవెన్యూ జనరేట్ చేయడానికి వేరే అవకాశం లేదు. శ్రీలంక వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ టూరిజం మీద డిపెండ్ అయ్యారు. ఆ పెట్టుబడులు కరోనా టైంలో దెబ్బతిన్నాయి. కరోనా టైంలో టూరిజం చాలా దెబ్బపడిపోయింది. ఇంకా అప్పుడు రెవెన్యూ జనరేట్ చేయలేకుండా ఏం చేయాల్సి వచ్చింది? ఏం చేయలేకపోయింది. దాంతో దేశ ప్రజలు ఆకలితో అలమటించారు. కట్టుబట్టలతోటి తప్ప ఇంకా పనులు చేయడానికి పనులు లేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు. ఇంకా లాస్ట్‌కి ఉన్న పొలాల్లో ఏదో ఒకటి పండించుకొని తింటున్నారు. ఇది ఆ దేశ పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంత దిగజారకుండా ఉండాలంటే ముందు ఆలోచించండి. సో ప్రజలందరూ అసలు ఈ బూతుల రాజకీయాన్ని పక్కన పెట్టేసి అభివృద్ధి గురించి కొట్లాడే నాయకులను సజెషన్లు ఇవ్వండి. మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. ఈ బూతులు, పెళ్ళిళ్ళు లేదంటే పనికిరాని మాటలు కాకుండా ఏ విధంగా పెట్టుబడులు రాబట్టాలి? ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి? ఏ విధంగా 4 ఐటీ కంపెనీలు తేవాలి? సో ఏ విధంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలి? ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజల్ని ఆలోచింపజేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఇంకా ప్రమాదంలో కూరుకుపోయి శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిజంగా చాలా బాధ అనిపించింది. 14,00,000 కోట్ల అప్పు, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకుండా మీరు రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేస్తారు? ఇవన్నీ క్వెషన్ మార్క్. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీ నాయకులకి సరైన సజెషన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా వీఆర్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ. మీ ప్రజలు ఏ విధంగానో రాష్ట్ర గవర్నమెంట్‌కి లేకపోతే రాబోయే ప్రభుత్వానికి సజెషన్లు ఇచ్చి
ఆ ద్వారా ముందుకు వెళ్తే బాగుంటుంది నా సజెషన్. థ్యాంక్ యూ.